హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయాలను ఉదయాన్నే తెరిచి పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. గ్రహణ సమయంలో మాత్రమే ఆలయాలను మూసివేస్తారు. కానీ ఒక దేవాలయం మాత్రం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాత్రమే తెరుస్తారు. వింటుంటేనే కాస్త వింతగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికి నిజం. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అర్ధరాత్రి దేవాలయాన్ని తెరుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయంలోని 2వ అంతస్తులో శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం పూర్వం మాల్వా రాజ్యానికి చెందిన పరం రాజ్ భోజ్ అనే రాజు దాదాపు 1050 ఏడీలో నిర్మించాడని చరిత్ర చెప్తోంది. ఈ ఆలయం నిర్మాణం తర్వాత 1732లో సింధియా కుటుంబానికి చెందిన మహారాజ్ రానోజీ సింధియా మహాకాల్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందిన నాగ విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో శివుని కుటుంబంతో పాటు పాము కూడా మంచంపై కూర్చొని ఉంటుంది. ఈ విగ్రహాన్ని నేపాల్ నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అలాగే ఈ విగ్రహం పై భాగంలో సూర్యచంద్రులు కూడా ఉన్నాయి. ఈ విగ్రహంతో పాటు ఆలయంలో శివుడు, పార్వతి, నంది విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివుని మెడ భుజం మీద పాము చుట్టుకొని ఉంటుంది. ఇలాంటి విచిత్రమైన విగ్రహం ఉజ్జయిని క్షేత్రంలో మాత్రమే ఉందని చెప్తుంటారు. ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకున్న భక్తులు లోపలికి వెళ్ళగానే శ్రీ నాగచంద్రేశ్వరి శివలింగం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఏడాదిలో నాగపంచమి రోజు మాత్రమే తెరుస్తారట. ఇది కూడా శ్రావణ మాసంలో వచ్చే శుక్ల చతుర్థ తిథి నాడు రోజున అర్ధరాత్రి 12 గంటల నుంచి నాగపంచమి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు తెరుస్తారు. ఈ సమయంలో మాత్రమే భక్తులు నాగేంద్ర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆలయాన్ని అర్ధరాత్రి తెరిచినప్పటికీ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.